పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, సాధ్యం కానిది లేనే లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తెలుగు వడకంలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరితో పాటు వారి యొక్క కన్నీళ్లు తుడవబడాలని, అసాధ్యము అని ఈ తెలుగు వడకంలో ఇన్ని రోజులు అనుకున్నటువంటి బిడ్డల జీవితంలో ఈ వడకం సాధ్యమని నిరూపించాలని, అలాగే ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని, అసాధ్యముగా భావించినది ఎలా సాధ్యమైందో అటువంటి గొప్ప సంఘటనను ఒక్కొక్క దారిని బైబిల్ గ్రంథం నుండి వడకంలో పాల్గొంటున్న ఈ బిడ్డలకు, అలాగే ఆన్లైన్లో చూస్తున్న మీ అందరికీ అందించడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను భావిస్తూ ఉన్నాను. టుడేస్ సాంగ్, ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్ ఈస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ. That's what we are going to tell the Lord, and we are going to reflect how that was possible in the biblical days. Biblical days are going to happen during these retreat days for these children. అలాగే మీకు కూడా రెట్రీట్లో పాల్గొనే వారందరికీ అసాధ్యమనే వాళ్ళు సాధ్యము అని నిరూపించే గొప్ప రోజు ఈ రోజుగా మారిపోనుగాక. ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు యేసురత్నం, గుణసుందరి, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ప్రయాణంలో దేవుని సంరక్షణ, ఎం అభిషేక్, గౌతమి, జిసికాలపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, వారి ఉద్యోగంలో ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, రాయి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, మనోజ్ కుమార్, మమత, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, సంతానమును ప్రభు దీవించినట్లుగా, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం, సుఖప్రసవం, మిమ్మగరి జెసికా మొదటి జన్మదినోత్సవముగా దేవుడు ఆ బిడ్డను ఆయురారోగ్యములతో, సిరి సంపదలతో, జ్ఞానం, బుద్ధిని దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మేమగరి జెసికా మొదటి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మన దగ్గర దేవుని సేవ చేస్తున్నటువంటి సహోదరి ఫాతిమా వారి యొక్క చెల్లి కూతురు సంధ్య మరియు నవీన్ వారి యొక్క పెండ్లి రోజు సందర్భంగా ప్రత్యేక దీవెనలు వారి మీద, వారి బిడ్డల మీద దేవుడు కురిపించాలని, వాళ్ళ తల్లిదండ్రులను, రెండు కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. సంధ్య, నవీన్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే తిరుమల రెడ్డి దివ్య దీక్షిత్ రెడ్డి 25వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని అపారమైన దీవెనలు ఆ బిడ్డ మీద కురిపించబడినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు తిరుమల రెడ్డి సుధాకర్ రెడ్డి, కవిత మరియు వారి యొక్క సహోదరి అను అషిక్తా రెడ్డి ఈరోజు జన్మదినోత్సవాన్ని సిల్వర్ జూబిలీ జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి తిరుమల రెడ్డి దివ్య దీక్షిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఆషిక జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, ప్రత్యేక తలంబులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు శ్రేయోభిలాషి. ఆషిక జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వారి గృహం వారికి వచ్చినట్లుగా, వెంకటి రాజు నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మామిడి అనుష, అన్నకొట్టి. అలాగే రేపటి దినం నుండి జరగబోయే మెడికల్ ప్రొసీజర్ విజయవంతంగా జరిగినట్లుగా, పొందబోయే దీవెనలు బట్టి కృతజ్ఞతగా పునీత అంతోని వారి మరియు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు లింగారెడ్డి కుటుంబ సభ్యులు. బాల ఆర్యాన్ రెడ్డి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు గోగిరెడ్డి తేజారెడ్డి, నిఖిత రెడ్డి.
బాల ఆర్యాన్ రెడ్డి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే బి సుబ్బరాజు రత్నకుమారి 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా దైవాశీర్వాసం కొరకు మరియు హర్షిత డెలిన్యా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు తెలుగు ఉడకంలో పాల్గొంటున్న మీ అందరి యొక్క ఉద్దేశములను, అలాగే ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డ ఉద్దేశమును కూడా ప్రభు ఆలకించమనియు, మరియు ఈరోజు సింగారంలో జరిగినటువంటి పండుగలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ మనస్సులో ఉన్న, హృదయంలో ఉన్న ఆశలను దేవుడు నెరవేర్చమని కూడా భక్తితో మనం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో ఉడకంలో పాల్గొంటున్న ఈ బిడ్డలు, అలాగే ఆన్లైన్లో చూస్తున్న మీరు భక్తితో ప్రార్థిస్తాం. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మీరందరి చేతులు పైకి లేపి చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవానికి అన్నీ సాధ్యమే. దేవానికి అన్నీ సాధ్యమే. ఓ గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ. ఓ గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ. ఈ రోజు వరకు ఏదైతే మీ జీవితంలో అసాధ్యం అంటున్నారో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడు మీకు అది జరుగునుగాక. అర్జున్, దివ్య, రోజా, నీలిమ, దేవుడు మీ అందరినీ పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంధకార శక్తులన్నిటినీ దేవుడు బంధించబోతున్నాడు. దేవుడు మరణించిన వారిని సహితం సజీవంగా లేపే దేవుడని మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 11:38 యేసు మరల దీర్ఘముగా నిట్టూర్చి సమాధి వద్దకు వచ్చి, అది రాతితో మూయబడిన రాయి, ఈ రాతిని తొలగింపుడు అని యేసు అనెను. ఇప్పుడే మీకు దేవునికి మధ్యలో ఉన్న ఏ రాయి అయినా, పాపమనే రాయైనా, శాపమనే రాయైనా, రోగమనే రాయైనా తొలగి పోనుగాక. దేవుని యొక్క ఇష్టమైన పని దాన్ని తొలగించడమే. ద లార్డ్ సేస్, రిమూవ్ దట్ స్టోన్
Jesus came to the tomb of Jesus and he said, please remove that stone. Every stone, every block in your life, let it be removed today. మృత్యుని సహోదరి అయిన మార్తమ్మ, ప్రభు అతడు చనిపోయి 4 దినములైనవి, ఇప్పటికీ అది దుర్వాసన కొట్టుకుపోతుంది అన్నది యేసు ప్రభు చెప్పాడు. యోహాను 11:40లో విశ్వసించినట్లయితే మహిమను చూస్తావు. ఉడకములో పాల్గొంటున్న బిడ్డలారా, మీరు విశ్వసిస్తే దేవుడు చెప్తున్నాడు సమస్తము సాధ్యమే. మీరు దేని గురించి ఇక్కడికి వచ్చారో అడగండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సమస్తము, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, పిల్లల విషయంలో, వీసా విషయంలో, సంతాన విషయంలో, ఇవన్నీ కూడా ఈరోజు యేసు నామములో జరుగునుగాక. The Lord says to Martha, Martha, you are not able to believe. For the one who believes, everything is possible. అప్పుడు దేవుడు పలికిన మాట యెషయా 11:43లో పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు బయటికి రమ్ము అనను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించుతాం ఈరోజు. ఈవెన్ ద డెడ్ మ్యాన్ కేమ్ బ్యాక్ అలైవ్ వెన్ జీసస్ క్రైడ్ అవుట్ అండ్ సెడ్, లాజరస్ కమ్ అవుట్. టుడే యు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. మీరు ప్రతి సమస్య నుండి బయటపడు మార్గమే. దానిని తలంచి చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడి స్తుతిస్తాం. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సకల సృష్టిని సృష్టించి ఎలే దేవా, సకల సృష్టిని సృష్టించి ఎలే దేవా, నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. మార్త మరియ కన్నీళ్లు చూచి మరణించిన లాజరును సజీవంగా లేపెను యేసు. మార్త మరియ కన్నీళ్లు చూచి మరణించిన లాజరును సజీవంగా లేపెను. ప్రభుత్వం అందరూ కలిసి చెప్తాం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. మీ ఇంటిలో కూడా ఎటువంటి మరణ వేదన అయినా, దుఃఖమైన, ఎండిపోయిన పరిస్థితి అయినా బయటపడు మార్గం ఈ పాట ద్వారా, మాట ద్వారా, చెప్పబోయే ఈ గుర్తు ద్వారా దేవుడు దయచేయునుగాక. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఉడకంలో పాల్గొంటున్న అందరూ మోకాళ్ళ మీద ఉండి చేతుల్లో జపదండను పట్టుకొని భక్తితో ప్రార్థించండి. ఆన్లైన్లో కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించి మీ మోకాళ్ళ క్రింద సైతాన్ని నలిగిపోవాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సునీత, నిర్మల, ఆరోగ్యరెడ్డి మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శరీరంలో ఒక భాగంలో ఒక వ్యక్తికి మరి ఇన్ఫెక్షన్ వచ్చేసి అది పాడయ్యే స్థితిలో ఉన్నది. ఇప్పుడు యేసు క్రీస్తుని యొక్క రక్తం నా వెనుక ఉన్నటువంటి ఆ దేవుని యొక్క రూపాన్ని చూసుకుంటూ ప్రార్థిస్తున్న ఆ బిడ్డలోనికి ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నది. నీవు వెళ్ళి చెకప్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉండదు. Oh God, I thank you and praise you for this infection that is removed because the grace that is flowing from your heart. Thank you, Lord. యేసు తిరుహృదయానికి అంకితం చేసుకున్నటువంటి నెలలో ఉన్నాం. యేసు తిరుహృదయ మరి వడకం జరుగుతుంది. ఎవరైతే రాలేకపోయారో మీరు బాధపడవద్దు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి హృదయంలో ఉన్న ఆశతో పాటు మీ యొక్క హృదయ వాంఛను కూడా ప్రభువునికి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవ గుర్తులో మనం ప్రవేశించబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 22 నుంచి 23వ వచనం. వారు అట్లు స్తుతిస్తూ గీతములు పాడుచు పాడుతుండగా ప్రభువు ఇశ్రాయేలుల మీదికి దండెత్తి వచ్చిన శత్రు ప్రజలను కలవరము పుట్టించెను. వాళ్ళు ఏం చేశారు? వారిని చిందరవందగా దేవుడు చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒకరినొకరు చంపుకున్నారు. ఒక్క ఆయుధం కూడా పంపలేదు. మనం ఫైట్ చేయవద్దు, యుద్ధం చేయవద్దు, యుద్ధం నాదే అని దేవుడు చెప్పినది ఆ రోజు నెరవేరింది. అసాధ్యం. వాళ్ళకి విరుద్ధంగా ఎన్నో ఆర్మీ 3 సైన్యములు 3 సైన్యములు వచ్చాయి. కానీ దేవుడు యేసు ప్రభు ఆనాడు యెహోవా ప్రభు వారి కోసం యుద్ధం చేసి వాళ్ళని కలవరపెట్టించి చిందరవందరగా చేశాడు. మీ శత్రువులను దేవుడు కన్ఫ్యూజ్ చేయబోతున్నాడు. ఆ శత్రువులో ప్రాముఖ్యమైన వ్యక్తి సాతానుడు. ఆ సాతానుడు ఈ రోజు వడకంలో పాల్గొంటున్న బిడ్డలు యేసు తిరుహృదయం వైపు చూస్తూ ప్రార్థించగా, యేసు కరుణ కిరణాల వైపు చూస్తూ ప్రార్థిస్తగా సైతానుడు కాలిపోవాలి, లేకపోతే పారిపోవాలి. అడ్రస్ లేకుండా ఎక్కడికి వెళ్ళాలి? నరగగ్నిలో కాలిపోవాలి, లేకపోతే యేసు పాదము కింద పడిపోవాలి. 3 armies against 1 small army. But God said, don't worry, you keep praising God. When they praised God, God confused the enemy and God defeated them. What he did, he made the enemies to get confused. They killed each other. That's what God can do. దీనికి పేరే అసాధ్యం. ఇది సాధ్యం చేసే దేవుడు మీ ఇంటిలో కూడా చేస్తాడు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్. పాడుదామా చప్పట్లు కొడుతూ? అందరూ వడకంలో పాల్గొంటున్న వారితో పాటు మీరు కూడా చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ పాడండి. స్తుతులు చెల్లించగానే శత్రువులలో కలవరం పుట్టి ఒకరినొకరు నాశనం చేసిది. స్తుతులు చెల్లించగానే శత్రువులలో కలవరం పుట్టి ఒకరినొకరు నాశనం చేసిరి. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. సాధ్యం కానిది లేనే లేదు. మీ తరఫున యుద్ధం చేసే దేవుని వైపు చూస్తూ భక్తితో ఇక్కడ ఉన్నవాళ్ళు మోకరించండి. అలాగే ఆన్లైన్లో ఉన్నవారు మోకరించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుడి కంటిలో ఒక సమస్య ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకి ఆ సమస్య నుండి బయటపడు మార్గంను దయచేస్తున్నాడు. సృజన్, దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వీసా విషయంలో కన్ఫ్యూషన్లో ఉండి ఏం జరగబోతుంది, గుండె దడదడ కొట్టుకుంటూ చెమటోర్చి అలా ఏడుస్తున్న ఒక కుటుంబాన్ని దేవుడు వీసా విషయంలో అద్భుతాలు చేసి దీవిస్తూ ఉన్నాడు. మూడవ గుర్తులో ఉన్నాం. ఈరోజు మనము ధ్యానించే ధ్యానాంశం సాధ్యం కానిది లేనే లేదు దేవునికి, అంతా సాధ్యమే. టుడేస్ టాపిక్ ఈస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. మీరు కూడా చెప్పండి, ఏమను నా కుటుంబంలో ఇన్ని రోజుల సాధ్యం నేను అనుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు, నాకంతా సాధ్యమే. అపోస్తుల కాండం 3వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం. పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయములో అందమైనది అని పిలువబడు ద్వారము కలదు. అందమైనటువంటి ద్వారము, కానీ అందము లేక జీవితంలో కుంటివాడుగా మారిపోయిన స్థితి. ఇట్ వాస్ కాల్డ్ బ్యూటిఫుల్ గేట్. The place was called, the gate was called Beautiful Gate. It's written in Acts of the Apostle chapter 3 verse 1 and 2. Beautiful gate. But this man who was not able to walk, his life was nothing to say beautiful. It was terrible for him. So God what he did, he sent 2 people. ఇద్దరు వ్యక్తులు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయి. మీరందరూ ఏకముతో ఇప్పుడు ప్రార్థన చేయాలి. పేతురు, యోహాను ఇద్దరు ఏకీభవించి ఆ దేవాలయంలో వాళ్ళు పలికిన మాట, నజరేయుడిని యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి, పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలబడి అటు ఇటు నడవసాగాను. దేవా, ఇక్కడ కూడా ఎంతమంది నడవలేకపోతున్నారో, ఈ వడకంలో పాల్గొంటున్న వారు ఎవరైతే వాళ్ళ శరీరంలో బలహీనతలో ఉన్నారో ప్రభా, ఇప్పుడే వాళ్ళ శరీరంలో పేతురు పలికిన అదే మాటను ఇప్పుడు చెప్పి ప్రార్థిస్తున్నాం. యేసు నామములో మీరు లేచి నడుతురుగాక. మీలో కొంతమంది నడక అంటే మీ జీవితంలో లేవలేకపోతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి యేసు క్రీస్తు నామములో ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు మిమ్మల్ని లేపునుగాక. ఓ గాడ్, ఇన్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 3 verse 1, 2, 6, 7 we hear, Lord, that man was not able to get up, but Peter and John together in one mind, when they prayed and made the man get up and walk in the name of Jesus, he got up and walked. Not only walked, Lord, he jumped. మీ జీవితంలో కూడా గంతులేసి పాటలు పాడే రోజులు వచ్చును గాక. నిన్నటి రోజు మనమందరం కలిసి బప్తిస్మ యోహాను కడుపులోనే, అమ్మ కడుపులోనే గంతులేశాడు విన్నాం. ఇప్పుడు మీరు గంతులేసే రోజులు వచ్చును గాక. భక్తితో పాడుదాం.
అందమైన ద్వారము వద్ద అందం లేని పక్షవాత రోగి నడిచాడే యేసునామంలో. అందమైన ద్వారం వద్ద అందం లేని పక్షవాతరు నడిచాడే యేసునామంలో. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. మీరు ఉన్న పరిస్థితి నుండి, క్లిష్ట పరిస్థితి నుండి యేసు నామములో మీరు లేతురుగాక. May the Lord make you to get up and give a testimony. మీరు పడకములో పాల్గొంటున్న వారు, ఆన్లైన్లో చూస్తున్న వారందరినీ దేవుడు లేచి నిలబడి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. భక్తితో దానికోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పడకములో పాల్గొంటున్న వారితో పాటు మీరందరూ కూడా ఈ యొక్క ఫామ్లో దీని యొక్క ప్రత్యేకమైనటువంటి సంరక్షణ ప్రార్థనను రోజు చేయాలి. కింద ఉన్నటువంటి దానిలో మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుని యొక్క పేరును రాసి పెట్టుకొని భక్తితో ప్రార్థించాలి. బయట లోకంలో భయంకరంగా ఉంది. ఎన్నో దేశములలో యుద్ధములు, వాతావరణములు, అగ్ని ప్రమాదములు, ఇవన్నీ అగ్ని అని చెప్పాం. అగ్ని అంటే ఇన్ని రూపంలో వస్తుందని నేను అనుకోలేదు. We have been telling about fire everywhere, the bombs and missiles and so on, all kinds of fire, but we didn't even know what it is. నేను చెప్పినప్పుడు అలాంటి వాతావరణం అప్పుడు లేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. యు ఆర్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుడు మన ఆత్మీయ కళ్ళను తెరిచాడు, కానీ ఇవన్నిటిని ఆపటానికి కూడా దేవుడు మనందరినీ వాడుకోవాలి. ఇప్పుడు God has opened our spiritual eyes to see the fire before, but we have to stop it with all your prayer. అందరూ మోకాళ్ళ మీద ఉండండి, దేవుని ప్రార్థించండి. దేవా, ఇప్పుడు ఆ దేశం, ఆ ఒక్క దేశం అట్లా ఉంటే అన్ని దేశములు, అవును ప్రభా, ఒక్క అవయం బాధపడితే అన్ని అవయములు బాధపడినట్టు. మేమందరం ఉడకములు పాల్గొంటున్న బిడ్డలు, ఆన్లైన్లో చూస్తున్న వారందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రభా, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు ఎన్ని దేశములు ప్రభు వాళ్ళతో పాటు కలిసి మేము కూడా అని అంటున్నారో వాళ్ళందరూ మేము కూడా శాంతి కోసం పోరాడతామని చెప్పేటట్టు మలచ్చమని ప్రార్థన చేసుకుందాం. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రతి దేశమును మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాం. నా గతము, నా ప్రస్తుతము,
ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును తెలుగు వడకములో పాల్గొంటున్న అందరినీ తెలుగు వడకంలో పాల్గొంటున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ఒక్క నిమిషం చేతులు పైకి లేపి వడకంలో పాల్గొంటున్న మీరు ఆ జపదండ అనేది జపమాల, అది ఒక ఆయుధం. మీ చేతులు పట్టుకొని అలాగే ఈ జపమాల ద్వారా, కరుణ జపమాల ద్వారా ఎక్కడెక్కడ దేశంలో ఇట్లా పోరాడుతున్నాయో, ప్రశాంతత ఇంకా జరగలేదో, ఎంతమంది చనిపోతున్నారో వాళ్ళందరినీ ఒక్కసారి చేతులెత్తి ప్రభువును కర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదని, ఇలాంటిది విపత్తులు మరియు అనేకమైనటువంటి వేదన, దుఃఖం, ఎక్కడ చూసినా ఒకటే ఏడ్పులు, సంతాపము, వేదన, దుఃఖము, బాధలు, అర్ధనాదం, ఇవన్నీ దేవుడికి వినబడాలని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎగిప్తు దేశంలో వాళ్ళు పోరాడుతూ ఏడ్చినప్పుడు ఎగిప్తు దేశంలో దేవుడు వాళ్ళ మొరను విన్నాడు. దేవా, ఎంతమంది యుద్ధంలో చనిపోతున్నారు ప్రభా, అది కూడా అమాయకులు చనిపోతున్నారు. ఇన్నసెంట్ పీపుల్ ఆర్ డయింగ్. ఓ గాడ్, మూవ్, దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. ఇది నువ్వు చనిపోయిన రోజు టైం ప్రభా. అందువలన ఎవ్వరు చనిపోకుండా ప్రభా, నీవే ప్రతి దేశం నాయకులకు అందరికీ మంచి మనసును దయచేయమని ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ శాంతి ప్రదాత, సమాధానకర్త, ప్రార్థన వినువాడా, కన్నీళ్లు తుడిచేవాడా, ఇక్కడ చేరిన ఈ బిడ్డల మనవిని వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న యుద్ధముల నుండి కాపాడుము. అలాగే విత వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించుము. యేసయ్యా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. కూర్చోండి. మనం ఇప్పుడు 4వ గుర్తులో ఉన్నాం. ప్లీజ్ బీ సీటెడ్ as you prayed for the nations. May God show mercy by listening to our prayer. మన ప్రార్థన విని దేవుడు దయచూపమని ప్రార్థించుకోండి. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఈ రోజుల్లో అనేక కుటుంబాలలో ఇది ఒక వేదన. నాకు పిల్లలు లేరు, సంతాన భాగ్యం లేదు అని బాధ. దానికి అడ్డముగా ఉన్నటువంటి ఆ పాపములు, దోషములు, శాపములు, శారీరక బలహీనతలు, తరతరాలుగా వచ్చినటువంటి ఆటంకాలు, ఇవన్నిటినీ ప్రజలు ఈరోజు ఒప్పుకొని ప్రభు ముందు సాగిలపడి, ఓ ప్రభువా, ఒక్క ఈసాకు ప్రార్థించినప్పుడు ఈ రెబెకాకు గర్భముల ఫలమునిచ్చితివి. భర్త, భార్య ప్రార్థించినప్పుడు దేవుడు ఇలాంటి గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఎన్ని దేవాలయములకు వెళ్ళి ఏడుస్తున్నారో. మరి ముఖ్యంగా ఈ ఉడకంలో పాల్గొంటున్న వారు ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు, మీ జీవితంలో నాకు పిల్లలు లేరని ఏడుస్తుంటే ఇప్పుడు చేతులెత్తి మీరు కూడా ప్రార్థించండి. అలాగే ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్కరికి సంతాన భాగ్యమును దయచేసి దేవుని యొక్క ఆశ అందరూ వాళ్ళ జీవితంలో వృద్ధి చెందాలని. ఎస్, ద లార్డ్ వాంట్స్ us to extend our life through the children. So let us pray. ఆదికాండం 25:21. రెబెకా గొడ్రాలగుటచే ఆమె కొరకు ఈసాకు వేడుకొనెను. దేవుడు
అతని మనవిని వినెను. రెబెక్కా చూలులాయెను. ఆమె గర్భము ధరించినది. రెబెక్కా ఆనాడు గర్భం ధరించడానికి కారణం ఈసాకు చేసిన ప్రార్థన. మనం కూడా ఎక్కడెక్కడ ఏ కుటుంబాలలో సంతాన భాగ్యం కావాలో వాళ్ళందరినీ ఒక్క ఈసాకు ప్రార్థిస్తే వాళ్ళ కుటుంబంలో దేవుడు ఇచ్చాడు. ఇంతమంది ఈసాకులు ఉన్నారు, ఇంతమంది రెబెక్కాలు ఉన్నారు. మీరు అందరి చేతులెత్తి ఈ పాట పాడినప్పుడు వాళ్ళందరి కోసం అర్పించి సంతాన భాగ్యం కోసం ప్రార్థన చేద్దాం. Genesis 25:21 Isaac prayed for Rebekah and God blessed her womb. We all pray together that all the people who come to ముత్తగి నెక్స్ట్ లెవెల్ ఎట్లా చేరాలంటే పిల్లలు అక్కడక్కడ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ప్రజలు వాళ్ళ సౌండ్ వినబడి అమ్మా డాడీ అని పిలిచే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలని, ముత్తంగి సెంటర్ ఆ స్థాయికి ఎదగాలని చేతులెత్తి ప్రార్థిస్తూ చప్పట్లు కొట్టాలని అనుకునే వాళ్ళు చప్పట్లు కొడుతూ పాడండి. ఈసాకు ప్రార్థింపగా రెబెక్కా గర్భం ధరించి కమలలకు జన్మమిచ్చిందే. ఈసాకు ప్రార్థించగా రెబెక్కా గర్భం ధరించి కమలలకు జన్మనిచ్చింది. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. వాళ్ళు అడిగినది ఒక బిడ్డ, దేవుడు ఇచ్చినది కమల పిల్లలు. దే హావ్ ఆస్క్డ్ ఫర్ వన్ చైల్డ్, గాడ్ గేవ్ ట్విన్స్. మీ జీవితంలో రెండింతలు దీవెనలు. వడకంలో పాల్గొంటున్న మీకు, ఆన్లైన్లో చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూడబోతున్న వారందరికీ దేవుడు మీరు ఒకటి అడిగితే మూడింతలుగా వెయ్యంతలుగా దయచేసి దీవించును కాక. ఒకరోజు మీరు సాక్ష్యం చెప్తారు. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సింగారంలో ఎంతమంది బిడ్డలు ఏడ్చి ప్రార్థన చేశారో, విన్నపాలు అర్పించారో, పూజవళిని అర్పించారో, అలాగే ఫాదర్ దాసరి జోసఫ్ గారిని ఆయన వెనుక ఉండి అన్ని పనులు చూసుకున్నటువంటి ప్రజలను, అక్కడ పాల్గొన్నటువంటి గురువులను, ప్రజలందరినీ వాళ్ళు తిరిగి వచ్చి అక్కడికి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించమని కూడా మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ వడకములు పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశములను దేవుడు ఆలకించమని కూడా ప్రత్యేక మనం ప్రార్థన చేద్దాం. ఈ నెలంతా యేసు తిరుహృదయానికి మనం అర్పిస్తూ ఉన్నాం. యేసు తిరుహృదయ వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ హృదయం ఉన్నటువంటి పగిలిపోయిన స్థితిని, వేదన దుఃఖములను, కన్నీటిని, రోగ బాధలను, అప్పు సమస్య నుండి
యేసు తిరుహృదయం కదిలింపబడి మన ప్రార్థన ద్వారా వారికి దీవెనలు కలుగునుగా. అలాగే స్టూడెంట్స్, టీచర్స్ అందరూ స్కూల్కు, కాలేజెస్కి వెళ్ళారు. వాళ్ళందరి యొక్క దీవెనల కోసం ప్రభుని ప్రార్థన చేస్తాం. రైతులు సకాల వర్షం కోసం ఎదురు చూస్తుంటారు కొన్ని చోట్లలో, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అలాగే యుద్ధంలో పోరాడుతున్నటువంటి ప్రజల కోసం నాయకులు మంచి మనసును దేవుడు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. రోజు మనం క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన క్యాన్సర్లు ఈ రోజుల్లో, ఎన్నడూ ఊహించని క్యాన్సర్లు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఎలా జరగబోతుందో అది భోజనం వలన, వాతావరణం వలన, మరి అన్నిటిని మలచగలిగేది అంత సాధ్యం దేవునికి మాత్రమే. లేకపోతే రోజు రోజు ఇవన్నీ పెరుగుతుంటే ఏడ్పులు కన్నీలే. ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన అడుగుతున్నారు ప్రజలు. ఈ గ్రూప్లో కూడా ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వడకంలో ఉన్నవాళ్ళు క్యాన్సర్ అది అన్నీ నయమైపోనుగా. యేసయ్య అందరి చేతులెత్తి మీకు ఎక్కడైతే మీకు రోగం ఉన్నదో అక్కడ యేసు క్రీస్తుని యొక్క స్వస్థత శక్తి, గాయపడిన యేసు ప్రభు ఆ రుణముల నుండి దేవుని యొక్క రక్తం, యేసుక్రీస్తు ఆనాడు కోరుకున్నట్టు నేను పొందిన దెబ్బలచే మీకు స్వస్థత కలుగునుగా కని పలికిన వాగ్దానం ద్వారా మీకు స్వస్థత, విడుదల కలుగునుగాక. ఓ మైగ్రేన్ హెడేక్ నుంచి వాళ్ళని విడిపిస్తున్నందులకై స్తోత్రం. గ్యాస్ట్రిక్ సమస్య నుండి 30 మందిని ఇప్పుడు విడిపిస్తున్నందులకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, ఏదో ఒక రెండింటి మధ్యలో ఒక వ్యక్తి ఇరుక్కున్నట్టు అప్పుడు ఏదో జరిగింది. ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభ ఇరుకు నుండి బయటపడు మార్గం ఇస్తున్నందులకై నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పీడు కళలు రాత్రిపూట ఎవరో వచ్చి ప్రెస్ చేసినట్టు అలాంటి బాధతో బాధపడుతున్నటువంటి అనేక మందికి, అవును ప్రభా 12 మందికి, ఇంకొక చిన్న బిడ్డకు విడుదలను దయచేసినందులకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులెత్తని వాళ్ళు ఎత్తండి ఈరోజు యేసు నామంలో. నా మోకరించలేని వాళ్ళు మోకరించండి యేసు క్రీస్తు నామంలో. షకత రబబ హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యం అనేది నీ డిక్షనరీలో లేదు ప్రభా, అది మా డిక్షనరీ ప్రభా. ఆ రాతను మార్చే దేవుడు నీవే ప్రభా. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ లార్డ్. తమిళనాడులో ఎవరో ఒకరు ఈ ప్రోగ్రాం చూస్తున్న కుటుంబంలో దేవుడు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించబడు. అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధిని అడుగుతున్న వ్యక్తికి వృద్ధి చెందే దినములు దేవుడు దయచేయబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రభా 20 నంబర్ని చూపిస్తున్నా ప్రభా, దానికి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు నీవు ఆశీర్వదిస్తున్నందులకై నీకే ప్రభా. స్కిన్ అలర్జీతో, దురదతో నొసటి నుంచి అలా ఎప్పటికెక్కుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు నీవు తాకుతున్నందులకై స్తోత్రం, 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 స్తోత్రం. పశువుల ద్వారా ఒక కుటుంబాన్ని సైతానుడు లోపల ప్రవేశించి ఆ కుటుంబానికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్న కుటుంబంని విడుదల చేస్తున్నందులకై నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ ముగించే మునుపు నేను ఏదైనా మర్చిపోయి ఉంటే ఉడకంలో పాల్గొంటున్న మీరు, తర్వాత ఎక్కడెక్కడ వాక్యం వింటున్నారో, పాట పాడుతున్నారో, కరుణ జపమాలలో పాల్గొంటున్నారో అందరి కోసం ప్రార్థిస్తూ ఉండండి. చివరి గుర్తులో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఏలియా ముఖమును వచ్చించినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. మీరు తరిగిపోరు, వృద్ధి చెందుతారు. As Elijah, he was a prophet, he used to give prophecy. So when he said it, people believed it, especially the widow. And so neither she never lacked anything. God blessed her like that. Yes, same God is with us. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇప్పుడు మీకు ఈ వాగ్దానం మీ ఇంటిలో తరిగిపోకుండా మీరు పెరిగిపోయినట్టు, వృద్ధి చెందినట్టు దేవుడు దీవించునుగా. అప్పు సమస్యలు క్యాన్సిల్ అయిపోనుగా. ఉడకంలో పాల్గొంటున్న బిడ్డలకు అప్పుల నుండి, బాధల నుండి విడుదల కలుగునుగా. భయము తొలగిపోనుగా. ఎవ్రీ లోన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ క్రైసిస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి క్యాన్సల్ ఇట్ టుడే. వి రిలీజ్ రైట్ నౌ ప్రాస్పారిటీ. ఒక వ్యక్తికి ఏదో లైట్తో ట్రీట్మెంట్ నడుస్తుంది, ఇట్లా ఏదో కనిపిస్తుంది.
ఆ ట్రీట్మెంట్తో బాధపడుతున్నారు. ప్రభు దాని నుంచి బయటపడే మార్గం ఇస్తాడు. భక్తితో పాడి చివరి ఆశీర్వాదముల కొరకై ఉడకంలో పాల్గొన్న బిడ్డలతో మీరు కూడా ప్రార్థించి ఆశీర్వాదం కోసం తర్వాత ముగిస్తాం. தமிழம்ல பாடுதாமே தமிழம் பாட்டா. ஆகாதது எதுவும் இல்லை, உம்மால் ஆகாதது எதுவும் இல்லை. ஆகாதது எதுவும் இல்லை, உம்மால் ஆகாதது எதுவும் இல்லை. அகிலம் அனைத்தையும் உண்டாக்கி ஆளுகின்றீர், அகிலம் அனைத்தையும் உண்டாக்கி ஆளுகின்றீர். ஆகாதது எதுவும் இல்லை, உமக்கு ஆகாதது எதுவும் இல்லை. பாசிபிள் பாசிபிள், nothing is impossible. Possible, possible, nothing is impossible. ఏలియా ప్రార్థింపగా సరపాతు విధవ ఇంటిలో పిండి నూనెకు కొరత రాలేదే. ఏలియా ప్రార్థింపగా సరపాతు విధవ ఇంటిలో పిండి నూనెకు కొరత రాలేదే. నీకు సాధ్యం, అన్ని సాధ్యం, నీకు సాధ్యం, అన్ని సాధ్యం. సాధ్యం కానిది లేనే లేదు. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఉడకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారంలో పండుగలకు వచ్చిన ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరిగిన పండుగలకు వచ్చిన అంతమంది భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రేడిన స్పాన్సర్ చేసిన ఉడకంలోకి వచ్చిన బిడ్డల మీదను అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న దేశములన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇది అసాధ్యమని విడాకుల దాకా వెళ్ళిపోతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మనుషులకు అసాధ్యమని డాక్టర్ పలుకుతున్న కేసులో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో అసాధ్యం, ఎట్లా మేము దీని నుంచి బయటపడబోతున్నామని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్న DMI 24/7 వాళ్ళ కుటుంబాలు అలాగే మా పేర్లు మెన్షన్ చేసి ఈ బృందాన్ని దీవించమని అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలు ఇక్కడ రాసిచ్చిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి చేతులు జోడించి ఒడకంలో పాల్గొంటున్న బిడ్డలను, ఆన్లైన్లో యూట్యూబ్లో చూడబోతున్నటువంటి బిడ్డలను, ఈ ప్రోగ్రాం ఎవరైతే చూడలేకపోతున్నారో వారి మీదను, డ్యూటీలో ఉన్న వాళ్ళ మీదను, అందరి మీదను దేవుని యొక్క దయ కోసం
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రే పవిత్ర ఆత్మ నాకు ఏదైనా సాధ్యమున్నదా అని అడిగిన దేవుడు సాధ్యమే సాధ్యమే నీకు అన్నీ సాధ్యమే అని మనం ప్రవచన రూపంలో పాడిన పాట మాట ప్రార్థన ద్వారా దేవుడు అన్నీ సాధ్యం చేసి మిమ్మలను గొప్ప సాక్షులుగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May all the retreatants be blessed, Lord. As we went on saying nothing is impossible for you, whatever till today is impossible, may this group of people receive all the possible things, and those who are watching this program in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నీకు సాధ్యం తండ్రి యేసయ్యా పరిశుద్ధాత్మదేవా త్రియేక దేవా నరులకు సాధ్యం నీకు అంతా సాధ్యం. ఉడకంలో పాల్గొంటున్న మిమ్మలను ఆన్లైన్లో చూసిన వారిని తర్వాత చూడబోతున్న అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.